ఫైనల్లీ మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసిన మూమెంట్ వచ్చేసింది. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అఫీషియల్ గా రిలీజ్ అయిపోయింది. లీక్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మన ముందు అఫీషియల్ ఫుటేజ్ అయితే ఉంది. సో దీని ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? మార్వెల్ కంబ్యాక్ స్టార్ట్ అయిందా లేదా, ఇంకా వెయిట్ చేయాలా? ఈ వీడియోలో స్పాయిలర్స్ బ్రేక్ డౌన్ కాదు, ఫస్ట్ రియాక్షన్ మాత్రమే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ ఛానల్. ఈ అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ కంప్లీట్ గా చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఒకటే, మార్వెల్ మళ్ళీ ఒక ఈవెంట్ సినిమా ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి సీరియస్గా ట్రై చేస్తుందని. ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ తర్వాత ఆ స్కేల్ ఫీలింగ్ మళ్ళీ ఫస్ట్ టైం కనిపించింది. దీని కంప్లీట్ బ్రేక్ డౌన్ రేపు మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ట్రైలర్లో మిస్ అయిన ఈస్టర్ ఎగ్స్, రెఫరెన్స్, హిడెన్ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం అందులో. కానీ ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, మార్వెల్ ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ ని డైరెక్ట్ గా రివీల్ చేయలేదు. డాక్టర్ డూమ్ ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యేలా చూపించారు, కానీ కంప్లీట్ గా రివీల్ చేయలేదు. అదే క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అండ్ ట్రైలర్ చూస్తుంటే డూమ్ ఒక నార్మల్ విలన్ కాదు అనే ఫీలింగ్ క్లియర్ గా వస్తుంది. ఇన్ఫినిటీ వార్ లో థానోస్ ని బిల్డ్ చేసిన రేంజ్ లో ఇక్కడ డూమ్ ని కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇక ఇందులో కనిపించిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే చాలా ఫెమిలియర్ ఫేసెస్ అయితే కనిపించాయి. థోర్, స్టీవ్ రాజర్స్, యాంట్ మ్యాన్, శాంగ్-చి, లోకి, ఫెంటాస్టిక్ ఫోర్, న్యూ అవెంజర్స్, షూరీ, నమోర్, ఫాక్స్, ఎక్స్‌మెన్, ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నెటో, సైక్లాప్స్, మిస్టిక్, గ్యాంబిట్, ఆల్మోస్ట్ మార్వెల్ హిస్టరీ మొత్తం ఒక స్క్రీన్ మీద కలిసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ లోకిని మళ్ళీ చూడటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. విలన్ నుంచి యాంటీ హీరో, అక్కడి నుంచి మల్టీవర్స్ గార్డియన్ గా మారిన లోకి జర్నీ ఎంసీయూలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్క్ లో ఒకటి. ఇక ఎక్స్‌మెన్ గురించి మాట్లాడితే ఎక్స్‌మెన్ స్కూల్ డిస్ట్రాయ్ అయిన షార్ట్స్, హీరోస్ అందరూ కలిసి ఎమర్జెన్సీ మీటింగ్ లా ప్లాన్ చేసిన విజువల్స్, ఇవన్నీ చూస్తే డూమ్ థ్రెట్ ఎంత డేంజరస్ అనేది అర్థం అవుతుంది. ఇన్ఫినిటీ వార్ లో అవెంజర్స్ థానోస్ ని స్టాప్ చేయడానికి ట్రై చేసినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్స్ హీరోస్ కలిసి డూమ్ ని ఫేస్ చేయబోతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ వచ్చేసి అవెంజర్స్ టవర్ మీద న్యూ అవెంజర్స్ లోగో. థండర్బోల్ట్స్ ఎండింగ్ నుంచి కంటిన్యూ అవుతున్న కంటిన్యూటీని ఇక్కడ కూడా ట్రైలర్ కన్ఫర్మ్ చేసింది. మార్వెల్ ఫైనల్ గా ప్రాజెక్ట్స్ మధ్య కనెక్షన్స్ ని మళ్ళీ స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుందని అనిపించింది. అండ్ ఇన్ఫినిటీ వార్ లో థానోస్ ముందు హీరోస్ ని హెల్ప్లెస్ గా కనిపించినట్టు ఇక్కడ కూడా డూమ్ ప్రెజెన్స్ చాలా డామినెంట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. సో పవర్ చూపించడానికి ఓవర్ యాక్షన్ అవసరం లేదు, ప్రెజెన్స్ సరిపోతుంది అన్నట్టు ఈ ట్రైలర్ మనకు చెప్తుంది. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో స్టీవ్ ని చూడడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. కాకపోతే తను క్యాప్టెన్ సూట్ లో లేడు కాబట్టి అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మేబీ మూవీలో చూపించొచ్చేమో, వెయిట్ చేసి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ట్రైలర్ చూసాక నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్. అండ్ నాకు పర్సనల్గా కొంచెం డిసప్పాయింట్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే అది తెలుగు డబ్బింగ్. ఎంసీయూని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ చాలాసార్లు ఆ సినిమాలు రిపీటెడ్గా చూడడం వల్ల నేను ఆ ఓల్డ్ అవెంజర్స్ మూవీస్కి వాయిస్ ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్కి బాగా అలవాటు పడిపోయా. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వాయిసెస్ లైక్ కెప్టెన్ అమెరికా, థోర్ వాయిసెస్ చేంజ్ అవ్వడం వల్ల ఆ నోస్టాలజిక్ ఫీల్ కొంచెం మిస్ అయినట్టయితే అనిపించింది. మేబీ మూవీ రిలీజ్కి టైమింగ్గా ఉంది కాబట్టి అప్పటి వరకు డబ్బింగ్ని మళ్ళీ ఒరిజినల్ డబ్బింగ్ ఆర్టిస్ట్తోనే చెప్పించి ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే ఇది నాకు గూస్ బంప్స్ అయితే ఇవ్వలేదు, కానీ కాన్ఫిడెంట్ మాత్రం ఇచ్చింది. మార్వెల్ ఈ సినిమాని చాలా సీరియస్గా ట్రీట్ చేస్తుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో December 18th థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇప్పుడే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ రివ్యూ. అండ్ కంప్లీట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ రేపు మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. మీరు ట్రైలర్లో మిస్ అయిన ఈస్టర్ ఎగ్స్, హిడెన్ డీటెయిల్స్, కామిక్ రెఫరెన్స్, లీక్డ్ సీన్స్తో కనెక్షన్స్ అన్నిటినీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అందులో. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్ రన్ అవుతుంది. మూవీ రిలీజ్ ముందు చూడాల్సిన అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం అందులో. అదేవిధంగా అవెంజర్స్ డూమ్స్డే ప్రిపరేషన్ సిరీస్ కూడా చాలా త్వరలో స్టార్ట్ చేస్తా. అందులో క్యారెక్టర్స్ ఆరిజిన్స్, కామిక్ స్టోరీ లైన్స్, మూవీ థియరీస్, ఫ్యాన్ థియరీస్, విలన్స్, మల్టీవర్స్ కనెక్షన్స్ స్టెప్ బై స్టెప్ కవర్ చేద్దాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీతో పాటు మార్వెల్ మూవీస్ చూసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మార్వెల్ అండ్ DC మూవీస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాటికి నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను, లేదా వాటికి సంబంధించి ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని DC అండ్ మార్వెల్ న్యూస్ కోసం మన మహేష్ కామిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.